మాట్లాడద్దు. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు నామమున బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు థర్డ్ క్లోజింగ్ లెసన్లో నన్ను బలపరిచి వాడుకోనండి. నా నోట మీ మాట ఉంచి మీ యొక్క వాక్కుని పలకడానికి కూడా మీరు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డ కొరకు ప్రాణం చేస్తున్నాం, తనకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు ప్రాణం చేస్తున్నాం. ఇంకా సంపూర్ణంగా తన స్వస్థత పొంది సెలెక్ట్ కంప్లీట్ చేసుకొని డిశ్చార్జ్ ఇంటికి రావాలని కూడా మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, క్లోజింగ్ లెసన్ కి సంబంధించి ఫస్ట్ లెసన్ పేరేంటిది? బాయ్స్ చేయలేదు చూపెట్టాలి. ఫస్ట్ లెసన్ పేరు ఆ లాస్ట్ చెప్పును. ఫస్ట్ లెసన్ పేరేంటిది క్లోజింగ్ లెసన్ లో? సరే కూర్చో. నెక్స్ట్ నువ్వు చెప్పాడా? సరే, సీడ్స్ ఆఫ్ కైండ్నెస్ అంట, కూర్చోండి. సెకండ్ లెసన్ పేరేంటిది? గర్ల్స్ సెకండ్ లెసన్ పేరు, క్లోజింగ్ లెసన్ సెకండ్ లెసన్ పేరు గర్ల్స్ చెప్తావా? లెసన్ నేమ్ నేను అడిగింది, లెసన్ నేమ్. సరే కూర్చో. ఇంకెవరైనా చెప్పము. సరే, అదే చెప్పారంట. సరే, ఆ అమ్మాయి కరెక్ట్ చెప్పింది. యాక్చువల్గా లెసన్ పేరు వచ్చి మడుగు, లెసన్ నేమ్ వచ్చేసి మడుగు. దాంట్లో ఉన్న లెసన్ ఏంటిదంటే మాట్లాడే పుస్తకం గురించి ఉంది. సెకండ్ లెసన్ పేరు ఏంటిది? మడుగు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనము థర్డ్ లెసన్ మనం వింటాము. ఈరోజు లెసన్ ఎట్లా ఉంటుంది అంటే 3 భాగాలుగా ఉంటుంది. ఈరోజు ఒక భాగం ఉంటుంది, రేపు ఒక భాగము, ఎల్లుండి ఒక భాగం ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే వినాలి. ఇప్పటి నుంచి వింటేనే తర్వాత రేపు ఎల్లుండి జరగబోయేది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఈరోజు మనం ఎవరి గురించి, ఈ 3 రోజులు మనం ఎవరి గురించి వింటామంటే నిక్కీ క్రూజ్. ఏం పేరు? నిక్కీ క్రూజ్ మనం వింటాము. నిక్కీ క్రూజ్ యొక్క జీవిత చరిత్ర మనం ఈరోజు వినబోతున్నాం. నిక్కీ క్రూజ్ యొక్క భాగము 3 భాగాలుగా విభజించబడింది. అందులో మనం పార్ట్ 1 ఈరోజు వింటాము, నిక్కీ క్రూజ్. అయితే ఈ నిక్కీ క్రూజ్ ఆయన యొక్క జీవిత చరిత్ర ఎట్లాంటిదంటే, జాగ్రత్తగా వినాలి బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక గ్యాంగ్స్టర్ దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాడు అన్న సారాంశమే ఈ నిక్కీ క్రూజ్. గ్యాంగ్స్టర్ అంటే ఎంతమందికి తెలుసు? గ్యాంగ్స్టర్ అంటే మీనింగ్ ఏంటిది? బాయ్స్ బాగా చెప్పారు చేయి. సరే, ఎవరు సరే ఎవరు చెప్పారు? నుంచొని చెప్పు. రౌడీ. ఇంకా వాళ్ళు ఏమేమి చేస్తారు? గ్యాంగ్స్టర్స్ ఏమేమి చేస్తారు? కిడ్నాప్ చేస్తారు, మర్డర్ చేస్తారు, ఇంకా అవన్నీ చేస్తారు కదా. సరే, నిక్కీ క్రూజ్ ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అంట. గ్యాంగ్స్టర్ తను జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నాడు అనమాట. అయితే ఈ నిక్కీ, ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మీలో మీ ఫ్యామిలీస్లో మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఎంతమంది ఉంటారు? నెంబర్స్ 4, 5, మ్యాక్సిమం 3, 4, 5 ఉంటారు కదా. మదర్, ఫాదర్, 2 చిల్డ్రన్స్ అయితే 4, 3 చిల్డ్రన్స్ అయితే 5 అట్లా ఉంటారు కదా. ఇప్పుడు నిక్కీ క్రూజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో తెలుసుకుందాం. ఇది క్వశ్చన్ మీ అందరికీ. సరేనా? జాగ్రత్తగా వినండి. నిక్కీ ఆన్సర్ చెప్పాలి, మీరు చేయలేదు చూపెట్టాలి. సరేనా? నిక్కీ క్రూజ్కి 16 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక చెల్లెలు ఉంది, అమ్మ నాన్న ఉన్నారు. మొత్తం ఎంతమంది? జాగ్రత్తగా నా క్వశ్చన్ వినాలా. నిక్కీ క్రూజ్ ఫ్యామిలీలో నిక్కీకి 16 మంది అన్నయ్యలు, ఒక చెల్లె, అమ్మ నాన్న. అక్కడ అక్క ఆన్సర్ చెప్పింది 20. వెరీ గుడ్. 2020 ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే నిక్కీ క్రూజ్ ఉన్నాడు కదా, 16 మంది అన్నయ్యలు, అంటే 16 ప్లస్ నిక్కీ ఉన్నాడా 17 ప్లస్ ఒక చెల్లెలు
ఎంత 18. నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మొత్తం ఎంత? చూస్తున్నారా? ఇది నిక్కీ యొక్క ఫ్యామిలీ. నిక్కీలో మొత్తం 20 మెంబర్స్ ఉన్నారనమాట. మాట్లాడద్దు. ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు, అక్కడ రెడ్ కలర్ లో ఒక అబ్బాయి కనిపిస్తున్నాడా? రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఆ అబ్బాయే నిక్కీ అన్నమాట. నిక్కీ వాళ్ళ ఫ్యామిలీలో 20 మంది. ఇప్పుడు నిక్కీకి 16 మంది అన్నయ్యలు, అలాగే నిక్కీ ఎంతమంది? 17 అబ్బాయి కదా. నిక్కీ అందరిలో చాలా చిన్న వయసు గలవాడు. అయితే నిక్కీ ఏంటంటే చిన్నప్పటి నుంచే చాలా ఒంటరిగా పెరుగుతూ వచ్చినాడు. వాళ్ళ అప్పట్లో పాత దినాల్లో ఆర్థికంగా అంత డబ్బులు ఉండేది కాదు. ఫ్యామిలీ చూస్తే చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకి తినడానికి కానీ బట్టలకి కానీ సరిగా ఉండేది కాదనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఆర్థిక పరిస్థితుల వల్ల అంతగా పట్టించుకునే వాళ్ళు కాదనమాట. నిక్కీ చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రేమగా పలకరించడం కానీ, లేకపోతే ఆప్యాయంగా ఉండటం కానీ, అడిగింది కొనియటం కానీ, పాకెట్ మనీ ఇవ్వడం కానీ, అట్లా ఏది కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లా చేసేవాళ్ళు కాదనమాట. అయితే నిక్కీ కూడా చిన్నప్పటి నుంచి ఎంత ఒంటరితనంతో ఫీల్ అయ్యేవాడు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు కావాల్సిన ప్రేమ నా తల్లిదండ్రుల నుంచి నాకు దొరకట్లేదు అని చాలా ఒంటరిగా తాను ఫీల్ అయిపోతూ ఉండేవాడు అనమాట. అయితే నిక్కీకి వాళ్ళ పేరెంట్స్ అంటే కొంచెం భయం ఉండేదన్నమాట. ఎందుకు భయం అంటే నిక్కీ వాళ్ళ పేరెంట్స్ మంత్ర పూజలు చేసేవాళ్ళు అనమాట. రాత్రి పూట దెయ్యాలతో ఆత్మలతో మాట్లాడటము, పూజలు చేయటము, ఈ రకరకాల మంత్రతంత్రాలు చేసేవాళ్ళన్నమాట. దాన్ని బట్టి నిక్కీకి అమ్మో మా పేరెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, పూజలు చేస్తున్నారు, ఆత్మలతో మాట్లాడుతున్నారు, మంత్రతంత్రాలు చేస్తున్నారు, చీకట్లో వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేస్తారు అని ఆ చీకటి అంటే నిక్కీకి భయం ఉండేది. చీకట్లు చేసే పనులంటే నిక్కీకి కూడా ఎంతగానో భయం ఉండేది అనమాట. అయితే నిక్కీకి ఫస్ట్ ఏమిటి వచ్చాం, నిక్కీ చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. సెకండ్, వాళ్ళ పేరెంట్స్ చేసే పనులను బట్టి నిక్కీకి ఏమొచ్చింది? భయం కూడా వచ్చింది. అయితే నిక్కీ ఒకరోజు ఏం చేస్తూ వచ్చినాడంటే, సరే ఇప్పుడు నిక్కీ ఎక్కడ ఉంటాడంటే ప్యూటోరికో ఐలాండ్. ఏంటిది అది? రేపు కానీ ఎల్లుండి కానీ క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ అన్న వాళ్ళు వచ్చి, సిరీస్ కాబట్టి. ప్యూటోరికో ఐలాండ్ లో ఉండేవాళ్ళు అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అమెరికాకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఐలాండ్స్ జనరల్ గా ఎక్కడ ఉంటాయి? సముద్రం ఉంటుంది, పెద్ద సముద్రం ఉంటుంది, దాని మధ్యలో ఐలాండ్ ఉంటుంది కదా. అట్లా ఐలాండ్ చాలా అందంగా ఉండేది అనమాట. అక్కడ మంచి జలాలు, మంచి చెట్లు, ఫ్రూట్స్ చాలా పచ్చగా ఉండేదంట. అయితే వాళ్ళ యొక్క ఆ ప్యూటోరికో ఐలాండ్ లో ఉండే ప్రజలకు హ్యాబిట్ ఏంటిదంటే, వాళ్ళు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు గిటార్ వాయించుకోవడము, డ్రమ్స్ ప్లే చేయడము, అట్లా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అయితే ఆ ఐలాండ్ లో ప్యూటోరికో ఐలాండ్ లో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ వాతావరణాన్ని బట్టి, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే దాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నిక్కీ మాత్రం ఏముంది? నిక్కీ ఎప్పుడు సాడే. ఎందుకంటే ఒంటరిగా ఉండేవాడు, తనకి వాళ్ళ పేరెంట్స్ అంటే భయం ఉందన్నమాట. అయితే ఇట్లా ఏం చేశాడంటే, ఒకరోజు నిక్కీ ఏం చేశాడంటే, తనకి డబ్బులు అవసరం వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ పర్సులో నుంచి ఒకరోజు డబ్బులు దొంగతనం చేశాడనమాట. డబ్బులు దొంగతనం చేస్తే ఎవరైనా పేరెంట్స్ ఊరుకుంటారా? మనము ఏమైనా దొంగతనం చేసినట్టు మన పేరెంట్స్కి తెలిసి ఊరుకుంటారా? ఊరుకోరు కదా, శిక్షిస్తారు కదా. అయితే తను వాళ్ళ మదర్ పర్సులో నుంచి చూసారా నిక్కీ ఎంత సాడ్ గా ఉన్నాడు, చాలా సాడ్ గా తను ఫీల్ అయిపోతూ వచ్చినాడు అనమాట. అయితే నిక్కీ దొంగతనం చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఒక పనిష్మెంట్ ఇచ్చారనమాట నిక్కీకి. నిక్కీని ఏం చేసినారంటే వాళ్ళ ఫాదర్ పట్టుకొని ఒక పావురాలుండే రూమ్ లోకి తీసుకెళ్ళాడంట. ఒక రూమ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా పావురాలు ఉండే ఒక రూమ్ లో. ఆ రూమ్ లోకి తీసుకెళ్లి నిక్కీని పడేసి డోర్ వేసేసాడంట. డోర్ వేసేసిన తర్వాత నిక్కీ ప్రశాంతంగా ఉంటాడా? ఉంటాడు కదా. తనకి ఎంతగానో భయం వేస్తుంది,
చాలా పావురాలు ఉన్నాయి. ఆ పావురాలు ఏమో అరుస్తా ఉన్నాయి, కేకలు చేస్తూ ఉన్నాయి. నిక్కీకి ఏమో భయం వేస్తూ ఉంది. నిక్కీ అరిసే అరుపులకి నన్ను కాపాడండి, సారీ డాడీ నన్ను కాపాడండి, ఎవరైనా బయటికి తీయండి అరుస్తూ ఉంటే ఆయన అరుపులకి పావురాలు కూడా భయపడి ఫాస్ట్గా ఇట్లా రెక్కలు అవి కూడా భయపడి రెక్కలు కొట్టుకుంటా ఉన్నాయి. రెక్కలు కొట్టుకుంటా ఉంటే అవి కూడా పావురాలు కొన్ని ఏం చేసి వచ్చినాయంటే వాటికి నోస్ ఉంటుంది కదా, దాంతో పొడిచినాయి. నిక్కీకి ఫేస్కి కానీ మెడ మీద కానీ ఇట్లా పొడుస్తూ వచ్చినాయి. అయితే అవి చేసే అల్లరికి చెవుల్లో బాగా శబ్దం వెళ్తా ఉంది. తనకి చాలా భయం అనిపించింది అనమాట. ఇప్పుడు తన పావురాలు పొడుస్తూ ఉన్నాయి ఫేస్లో, అలాగే చెవులోకి శబ్దం వెళ్తా ఉంది. నిక్కీకి 2 హ్యాండ్స్ ఉన్నాయి. అయితే ఫేస్ ఒకసారి కవర్ చేసుకోగలడు, లేదా చెవులు ఒకసారి కవర్ చేసుకోగలడు. రెండు ఒకసారి కవర్ చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు కదా. అయితే నిక్కీ ఏం చేశాడంటే ఒక గుంతని తవ్వుకున్నాడంట. గుంతని తవ్వుకొని తన ఫేస్ని ఆ గుంతలో పెట్టుకొని పావురాలు కరవకుండా చేతులతో ఇట్లా చెవులు మూసుకున్నాడంట. ఎంత భయంకరమైన శిక్ష తెలుసా అది. తాను భరించలేకపోయినాడు. అయితే కొన్ని హవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరు వచ్చి తనని బయటికి తీశాడంట. బయటికి తీసి, నీకు ఈరోజు అన్నం పెట్టను, నువ్వు చేసిన శిక్షకి ఇదే నీ పనిష్మెంట్, నీకు ఈరోజు అన్నం లేదు, నువ్వు పోయి గమ్మున పడుకో అని చెప్పి ఆ పావురాలంతా కూడా తన మీద బ్యాడ్ అంతా చేసిందనమాట. అయితే ఏం చేస్తే ఫాదర్ ఏమన్నాడంటే, నువ్వు పోయి కడుక్కొని నీకు అన్నం లేదు, పోయి గమ్మున పడుకో అంటే నిక్కి పోయి పడుకున్నాడంట. పడుకుంటే కలలో కూడా అదే వస్తుందంట. ఆయన రూమ్లో ఉన్న సందర్భమే గుర్తొస్తుంది. అయ్యో, నేను ఎంత ప్రేమ లేని వాడిగా ఉన్నాను, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు, మా నాన్న కూడా ఎప్పుడు ప్రేమించడానికి ముందు రాలేదు, పలకరించడానికి ముందుకు రాలేదు, కానీ శిక్షించడానికి మాత్రము ముందుకు వచ్చినాడు, నన్ను శిక్షించినాడు అని చెప్పేసి నాన్న మీద ఏం చేసినాడంటే ద్వేషం పెంచుకుంటూ వచ్చినాడు. నువ్వంటే నాకు వాళ్ళ డాడీతో అన్నాడంట ఒక సందర్భంలో, నువ్వంటే నాకు ద్వేషం డాడీ, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నానని చెప్పేసి అట్లా రూడ్గా మాట్లాడాడంట ఫాదర్ మీద. అట్లా మాట్లాడచ్చా పిల్లలు పేరెంట్స్ మీద? మాట్లాడదు కదా. అయితే నిక్కీ అట్లా చేసి వచ్చినాడు. అయితే ఇంకొక సందర్భంలో తను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు, తన జీవితంలో భయం ఉంది, వాళ్ళ నాన్న మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చినాడు. అయితే తను ఏం చేయాలో తనకు అర్థం కాకపోతే తనకి ఎంతో కోపం ఉందంట. ఎవరినన్నా కొట్టాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి తను చేస్తూ ఉంటే తను ఒక సందర్భంలో ఏం చేసినాడంటే ఒక చిన్న పాప దగ్గరికి పోయినాడంట. చిన్న పాప దగ్గరికి పోయి, అంటే నిక్కీ కంటే చిన్న వయసు పాపది, చిన్న పాప దగ్గరికి పోయి ఆమె మీద రాయి తీసుకొని కొట్టినాడంట ఆయనకున్న కోపం బట్టి. అంటే ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీని కొట్టలేడు కాబట్టి. అందుకని ఏం చేసి వచ్చినాడంటే, నా వయసు గలవాడిని లేకపోతే నాకంటే పెద్దవాళ్ళని నేను ఏం చేయలేను, అయితే నాకంటే చిన్న వాళ్ళని నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పి ఒక చిన్న పాప దగ్గర పోయి ఒక రాయి తీసుకొని ఆ పాపను కొట్టినాడంట. ఆ పాపకి రక్తం వచ్చిందంట. అయితే రక్తం వస్తే ఈ విషయం మళ్ళీ వాళ్ళ నాన్నకు తెలిసింది. వాళ్ళ నాన్న మళ్ళా కాలర్ పట్టుకున్నాడంట. ఏమిరా, చిన్న పాపను కొడతావా నువ్వు, అట్లెట్లా కొట్టినావు, ఆ పాప చూడు ఇంత రక్తం వస్తుందని మళ్ళీ సీరియస్ అయినాడంట. సీరియస్ అయితే తను ఏం చేసినాడంటే అక్కడనే వాళ్ళ నాన్న ఏం చేసి వచ్చాడంట, నిక్కీని ఇట్లా పిడికిల్ని ఇట్లా పెట్టి దవడ మీద ఇట్లా గుద్దాడంట. ఇట్లా దవడ మీద ఇట్లా గుద్దితే నోట్లో నుంచి రక్తం వచ్చిందంట, ముక్కులో నుంచి కూడా రక్తం వచ్చిందంట. అట్లా కొట్టినాడంట. వాళ్ళ నాన్న ఎప్పుడు ప్రేమించలేదు, వాళ్ళు శిక్షించడానికి మాత్రం ముందుకు వస్తున్నాడని ఎంతగానో తను ద్వేషం పెంచుకున్నాడు. అయితే నిక్కీ ఇట్లాంటి పనులు చేస్తున్నాడని నిక్కీ వాళ్ళ మదర్ ఏమని పిలిచిందంటే ఒక సందర్భంలో సన్ ఆఫ్ సాతాన్ అని పిలిచిందంట. ఆయన చేసే పనులను బట్టి ఏమని పిలిచింది వాళ్ళమ్మ? సన్ ఆఫ్ సాతాన్, సాతాన్ కొడుకు అన్నట్టు అనమాట. సన్ ఆఫ్ సాతాన్ అని వాళ్ళమ్మ పిలిచిందంట నిక్కీని. అయితే అయితే ఇంకా వాళ్ళ నాన్న మీద వాళ్ళ పేరెంట్స్ మీద ఎంతగానో ద్వేషం పెంచుకుంటూ వచ్చినాడు. అయితే మళ్ళీ ఒక సందర్భంలో స్కూల్కి పోయినాడంట. ఒకసారి స్కూల్కి పోతే ఏం చేసినాడంటే స్కూల్లో కూడా గొడవలు చేస్తున్నాడంట. సరిగా క్లాసెస్ వినట్లేదంట, హోంవర్క్ చేయట్లేదంట, క్లాస్ వర్క్ చదవట్లేదంట. ఏం చేయకపోతే పక్కన వాళ్ళని అందరినీ గొడవలు చేస్తా ఉంటే ఒకరోజు వాళ్ళ సారు స్కూల్లో క్లాస్ టీచరు ఆయన తిట్టినాడంట నిక్కీని. ఏం రా అలా చేస్తున్నావు, ఊరికనే వాళ్ళని కొడుతున్నావు వీళ్ళని కొడుతున్నావు, గమ్మన కూర్చో అంటే బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ సార్ మీద కూడా రివర్స్ వెళ్ళినాడంట. రివర్స్ వెళ్ళి వాళ్ళ సార్ని కూడా కొట్టడానికి మీదికి వెళ్ళాడంట. ఇట్లా కొట్టడానికి మీదికి వెళ్తే ఆ నిక్కీ
నిక్కీ చాలా చిన్నోడు కదా, సార్ ఏమో చాలా పెద్దగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సార్ నిక్కీని పట్టుకున్నాడో ఇట్లా నిక్కీ కొట్టడానికి ఇట్లా యాక్షన్ చేస్తున్నాడు, కానీ సార్ ఫేస్ కానీ బాడీ కానీ అందట్లేదంట. అయితే గాల్లోనే ఇట్లాగే కొడుతున్నాడంట. అయితే అట్లా కూడా సార్ వాళ్ళ మీద కూడా ద్వేషం పెంచుకున్నాడు. నిక్కీ ఏమనుకున్నాడంటే, నేను ఒకడి కింద అధికారిగా నేను ఉండొద్దు, నా కింద ఒక అధికారి కింద నేను ఉండకూడదు అని అనుకుంటూ వచ్చినాడు. మా పేరెంట్స్ చెప్పింది నేను వినకూడదు, నేను చెప్పిందే వినాలా, నేను బయటికి వెళ్తే నేను చెప్పిందే నడవాలా, మా స్కూల్కి వెళ్తే మా సార్ వాళ్ళు అది చెప్తారు, అది చేయమని చెప్తారు, ఇది చేయమని చెప్తారు, అదంతా నాకు నచ్చదని చెప్పేసి నేను చెప్పిందే వినాలని చెప్పేసి ఒక ద్వేషాన్ని, ఒక కోపాన్ని, ఒక డిఫరెంట్ మైండ్లో, ఒక డిఫరెంట్ లోకంలోకి తను మారిపోతూ వచ్చినాడు అనమాట. అయితే ఇప్పుడు సార్ని కొట్టాడు కదా, సార్ని కొడితే మళ్ళీ తండ్రికి తెలిసి ఏం చేశాడు, మళ్ళీ శిక్షిస్తాడు కదా. ఫస్ట్ తప్పు చేసి దొంగతనం చేసినప్పుడు ఏం చేశాడు, పావురాల రూమ్లో వేసినాడు కదా. సెకండ్ అమ్మాయిని కొట్టినప్పుడు ఏం చేశాడు, దవడ మీద గుద్దినాడు కదా. థర్డ్ సార్ మీద తిరగబడినప్పుడు తను ఏం చేశాడంటే, అయ్యో ఈ విషయం కూడా మా నాన్నకి తెలిస్తే మళ్ళీ నన్ను శిక్షిస్తాడని చెప్పేసి తను ఏం చేశాడంటే ఇంట్లో నుంచి ఆ ఏరియాలో నుంచి స్కూల్లో నుంచి పారిపోతూ వచ్చినాడంట. మరి అన్ని ఈ దెబ్బలు ఎవరు తింటారు, మళ్ళీ పవరాలు ఎవరు పడేస్తారు, ఇవన్నీ శిక్షలు నాకు ఎందుకు అని చెప్పేసి ఇంట్లో నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఇంటిని వదిలేసి, క్లాసులు వదిలేసి ఇంట్లోంచి పారిపోతూ వచ్చాడంట. పారిపోయి ఎక్కడో ఒక కొండలోకి వెళ్ళిపోయి దాచుకున్నాడంట. దాచుకుంటే 3 days తర్వాత కంప్లైంట్ ఇస్తే, వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే 3 days తర్వాత పోలీసులు పట్టుకొని ఆ కొండల్లో నుంచి పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినాడంట. అయితే ముందు అట్లా పెడుతూ వచ్చినాడు అనమాట. అయితే ఇట్లా కాదని చెప్పేసి తను ఏం చేసి వచ్చినాడంటే, మళ్ళీ ఒక సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ బాగా ఆలోచించి మా కొడుకు చెడిపోతున్నాడు, మా కొడుకుని నేను ఎలాగైనా బాగు చేయాలా, ఇక్కడ ఉంటే దొంగతనం చేస్తున్నాడు, చిన్నపిల్లల్ని కొడుతున్నాడు, సార్ వాళ్ళ మీద తిరగబడుతున్నాడు, మా మంచోడు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే, ఒక సందర్భంలో వాళ్ళకి 16 members అన్నయ్యారు కదా, అందులో ఒక అన్న ఫ్రాంక్, ఆ అన్న పేరు ఏంటిది, ఫ్రాంక్ అనే అన్న ఆ అన్న న్యూయార్క్ అనే సిటీలో ఉంటాడంట. న్యూయార్క్ సిటీలో ఉంటే మా కొడుకుని ఇక్కడ నుంచి న్యూయార్క్ సిటీకి పంపించేసేయాలి అని చెప్పేసి, కనీసం అక్కడన్నా బాగుపడతాడు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి న్యూయార్క్ సిటీ ఫ్రాంక్ ఉన్న స్థలానికి పంపించాలని, నిక్కీని పంపించాలని వాళ్ళ పేరెంట్స్ ఆలోచించి ఒకరోజు ఏం చేశారంటే, నిక్కీకి ఫ్లైట్ టికెట్ కొనిచ్చి ఫ్లైట్ ఎక్కించి, నిక్కీ ఏ ఊర్లో ఉన్నాడు ఇప్పుడు, వాళ్ళ ఊరు ఏంటిది, ప్యూటోరికో ఐలాండ్ కదా, వెరీ గుడ్. ప్యూటోరికో ఐలాండ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి న్యూయార్క్కి పంపించారంట. అక్కడ న్యూయార్క్ బయలుదేరిన నిక్కీ ఏం చేశాడంటే, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళ అన్న దగ్గర పోకుండా ఎయిర్పోర్ట్లో నుంచే మళ్ళీ పారిపోతూ వచ్చాడంట. ఎయిర్పోర్ట్లో నుంచి ఎక్కడెక్కడో తిరిగి న్యూయార్క్ వీధుల్లో అట్లా తిరిగి 2 days అయిందంట. 2 days అయిన తర్వాత తనకి ఎక్కడ షెల్టర్ దొరకలేదు, తనకి ఎక్కడ కూడా ఫుడ్ ఎవ్వరు ఇవ్వలేదంట. అయితే తను ఏం చేశాడంటే, నాకు 2 days అయిపోయిందని చెప్పేసి న్యూయార్క్ సిటీ ఇట్లా మనలాగా ఎండల్లాగా ఉంటుందా, అది ఉండదు కదా, ఎప్పుడు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడ బాగా చలి ఉంటుంది అమెరికాలో, న్యూయార్క్లో. అయితే మంచు పడే స్థలంలో తనకు బాగా చలేస్తుంది. 2 రోజులు అయిపోయింది, అన్నం లేదు, ఎవరు షెల్టర్ ఇవ్వకపోతే తను ఏం చేశాడంటే, ఒక చెత్త బుట్టలో ఒక చలికోటు దొరికిందంట, స్వెటర్ లాగా చలికోటు దొరికితే అది ఏం చేశాడంటే, అది తీసుకొని తను కప్పుకున్నాడంట. కప్పుకున్న తర్వాత అక్కడ చెత్త బుట్ట దగ్గరే ఒక మూలకి ఇట్లా కూర్చున్నాడంట. కూర్చొని అరే నాకు ఆకలిస్తుంది, నాకు చలి పెడుతుంది అని చెప్పేసి అనుకుంటూ తను ఏం చేశాడంటే, ఒక కుక్క తన దగ్గరకు వచ్చింది. తన దగ్గరకు వచ్చి దీనంగా నుంచుంటే తను ఏం చేశాడంటే, తను చలి పెడుతుంది కదా, ఆ కుక్కని బాగా గట్టిగా హక్ చేసుకొని, చలి రాకుండా వెచ్చదనం కోసము దాన్ని బాగా గట్టిగా హక్ చేసుకొని అట్లా కూర్చున్నాడంట. కుక్కని స్వెటర్ వేసుకొని అలాగే కూర్చున్న తర్వాత కొంతసేపటికి మళ్ళా ఒక పోలీస్ అంకుల్ వచ్చాడు. న్యూయార్క్లో ఉండే పోలీస్ అంకుల్ వచ్చి, బాబు నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అన్నీ అడిగితే, ఆయన నిక్కీ ఏం చేశాడంటే, పాకెట్లో నుంచి ఫ్రాంక్, వాళ్ళ అన్న పేరు ఫ్రాంక్ కదా, ఫ్రాంక్ అడ్రస్ ఇచ్చాడంట, చిట్టి ఇస్తే ఆ పోలీస్ అంకుల్ ఏం చేశాడంటే, ఆ అడ్రస్లో 1 hourలో ఆ అబ్బాయిని తీసుకొని ఫ్రాంక్ దగ్గర అప్పచెప్పాడంట, వాళ్ళ ఇంటి దగ్గర. అయితే
అప్పచెప్పిన తర్వాత వాళ్ళ అన్న ఏం చేశాడంటే తిట్టాడంట, అరే నిన్ను పంపించినప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించినప్పుడు గమ్మున నా దగ్గరకు రావాలి కదా, న్యూయార్క్ అంతా ఎందుకు తిరిగినావు, ఏంది అదంతా, నీ బట్టలు ఏంది, నువ్వు ఏంది అని కొంచెం కోప్పడినాడంట. కోప్పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అమ్మ నాన్న వాళ్ళే ఆ ఇంటి దగ్గర తిడుతున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అన్న నాన్న తిడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ మనసులో బాధపడ్డాడంట. సరే అని చెప్పేసి తను ఏం చేశాడంటే ఫ్రాంక్ వాళ్ళ తమ్ముడిని మళ్ళీ స్కూల్కి నెక్స్ట్ డే నుంచి స్కూల్లో జాయిన్ చేశాడంట. స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది నిక్కీకి. ఏం ప్రాబ్లం అంటే ప్యూటోరికోలో స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారంట. ఏం లాంగ్వేజ్? స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారంట. న్యూయార్క్లో ఏం మాట్లాడతారు? అమెరికాలో ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. అయితే ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం. సార్ వాళ్ళు క్లాస్కి పోతే సార్ వాళ్ళు చెప్పే పాఠాలు ఏమో అర్థం కాదు, వీళ్ళేమో ఇంగ్లీష్లో చెప్తారు సార్ వాళ్ళు, నిక్కీకేమో స్పానిష్ వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఇదేం సమస్య అనుకొని మళ్ళీ బాధపడినాడంట. అంత దూరం నుంచి నేను వచ్చాను, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి తను మళ్ళీ ఏం చేశాడంటే, అమ్మో ఇంటికి మళ్ళీ మా అన్న దగ్గర పోతే మా అన్న ఎట్లయినా సరే మళ్ళీ పంపిస్తాడని చెప్పేసి స్కూల్స్కి పంపిస్తాడని చెప్పి వాడు నిక్కీ ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఈ భాష నాకు అర్థం కావట్లేదు, ఈ చదువులు నాకు వద్దు, ఇదంతా వద్దని చెప్పేసి మళ్ళీ అదే న్యూయార్క్లో ఉండే క్లాస్ నుంచే మళ్ళీ పారిపోతూ వచ్చినాడంట. సరే పారిపోతూ వచ్చి తను ఏం చేశాడంటే ఇప్పుడు తనకి ఒక షెల్టర్ కావాలా. ఇంతకుముందు షెల్టర్ లేకపోతే అన్నయ్య దగ్గర ఒక రోజుకి షెల్టర్ దొరికింది. మళ్ళీ ఏం చేసినాడు, న్యూయార్క్లో స్కూల్లోంచి పారిపోతూ వచ్చాడు. మళ్ళీ పారిపోతూ వస్తే మళ్ళీ ఆయనకి షెల్టర్ కావాలా, షెల్టర్ ఇచ్చే వాళ్ళు కావాలా, అన్నం పెట్టే వాళ్ళు కావాలా. అయితే తను ఏం చేసి వచ్చాడంటే ఒక స్కూల్స్లో ఒక గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్కూల్లో ఎంతమంది గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తారు మీరు? అరే మన నలుగురం ఒక గ్యాంగ్ రా, మన నలుగురం ఒక గ్యాంగ్, ఏమని ఉంటే పోదాం రా, చూద్దాం అంటారు కదా. అట్లానే గ్యాంగ్ ఒకటి స్కూల్స్లో కూడా చిన్న చిన్న గ్యాంగ్స్ లాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ 4-5 ఫ్రెండ్స్ కలిపి. అందులో ఒక స్కూల్లో ఒక గ్యాంగ్ ఉండేది అనమాట. ఆ గ్యాంగ్ చాలా క్రూరమైన గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ పేరు ఏంటిదంటే మౌ మౌస్. ఏంటిది ఆ గ్యాంగ్ పేరు? మౌ మౌస్ అనమాట. ఆ గ్యాంగ్తో కలిశాడంట. కలిసిన తర్వాత వాళ్ళు అందులో చూసారా, ఆ గ్యాంగ్ వాళ్ళు తనని వెల్కమ్ చేస్తూ వచ్చారు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఆ గ్యాంగ్ వాళ్ళు నైట్ టైమ్స్లో గొడవలకి వెళ్ళే వాళ్ళంట, చంపే వాళ్ళంట, దొంగతనాలు చేసే వాళ్ళంట, హత్యలు చేసే వాళ్ళంట. వీళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ ఎట్లుంటారు పిల్లలు? ఇట్లనే ఉంటారు కదా, దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ గ్యాంగ్ మౌ మౌస్ అనే గ్యాంగ్ ఏం చేశారంటే 2 ఇయర్స్లో, అంటే నిక్కీ ఎప్పుడైతే వీళ్ళతో చేరిన తర్వాత 2 ఇయర్స్లో 21 సార్లు నిక్కీని అరెస్ట్ చేశారంట పోలీసులు. ఎన్నిసార్లు? 21 టైమ్స్. వాళ్ళు చేసే తప్పులు బట్టి పోలీసులు 21 టైమ్స్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంట. అలాగే కంటిన్యూస్గా 30 రోజులు జైల్లో ఉన్నాడంట నిక్కీ. ఎన్ని రోజులు? 30 రోజులు జైల్లో ఉన్నాడంట. అట్లాంటి జీవితము జీవిస్తున్నాడు. అటువంటి గ్యాంగ్తో తను కలిసి వచ్చినాడు. ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ వాళ్ళు గ్యాంగ్లో ఉండేవాళ్ళు దర్జాగా మనలాగా రోడ్ల మీద తిరగరు కదా. పోలీసులు ఎవరైనా వెళ్తా ఉంటే వాళ్ళని ఇట్లా దొంగ చూపులు చూసుకుంటూ ఇక్కడ వాళ్ళు వస్తున్నారంటే ఎక్కడో పోయి దాచుకుంటారు కదా. అట్లానే పోలీసులు అట్లా రౌండ్స్కి వచ్చేటప్పుడు, పెట్రోలింగ్కి వచ్చేటప్పుడు అట్లా దాక్కునేవాడంట నిక్కీ. అయితే అట్లాంటి గ్యాంగ్లో తను చేరుతూ వచ్చినాడు అనమాట. మౌ మౌస్ అనే గ్యాంగ్లో చేరుతూ వచ్చినాడు అనమాట. అయితే ఇంకో చూసారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఖాళీ సమయాల్లో ఏం చేస్తారంటే ఆ గ్యాంగ్తో, అరే నాకు తాత్కాలికంగా నేను నా పేరెంట్స్ దగ్గర నేను ప్రేమను పొందలేకపోయాను, మా అన్న దగ్గర నేను ప్రేమను పొందలేకపోయాను, నాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, మా నాన్న మీద నేను ద్వేషం పెంచుకున్నాను, మా తల్లి నన్ను సన్ ఆఫ్ సాతానని పిలిచింది, ఇంత దౌర్భాగ్యమైన జీవితంలో జీవిస్తున్న నాకు ఒక గ్యాంగ్ అనేది దొరికింది, నాకంటూ కొంత స్నేహితులు దొరికారు. అది ఇలాంటి స్నేహము పర్మనెంట్గా ఉంటుందా పిల్లలు? ఉండదు కదా, కొంత మట్టుకే ఉంటుంది. అదే మన తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఎట్లుంటుంది? శాశ్వత, మనము బ్రతికిన దినాలన్నీ ఉంటుంది కదా. అయితే నిక్కీ ఏం చేశాడంటే అటువంటి ప్రేమను వదిలిపెట్టి, అటువంటి ప్రేమ దొరకక తను ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి టెంపరీగా దొరికే సంతోషాన్ని తను పొందుతూ వచ్చాడు అనమాట. అయితే ఇట్లాంటి హత్యలు చేసుకుంటూ జైల్లోకి వెళ్తూ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే నిక్కీ కూడా
తను పడుకున్నప్పుడు కూడా కలలో కూడా అవి వచ్చేదనమాట. అరే నేను తప్పు చేశానా, ఇట్లాంటి గ్యాంగ్లో చేరి నన్ను తప్పు చేశానా, వీళ్ళందరూ నన్ను చెడగొట్టారా, ఇన్ని హత్యలు చేస్తున్నానే, ఇన్ని దొంగతనాలు చేస్తున్నానే, ఇట్లాంటి జీవితం జీవిస్తున్నానే అని చెప్పేసి ఒక సందర్భంలో తాను ప్రశాంతంగా పడుకొని ఆలోచిస్తూ ఉంటే మనసులో అవే తిరుగుతున్నాయంట. తను చేస్తున్న పనులే గుర్తొస్తున్నాయి. ఇవి మంచి పనుల చెడ్డ పనుల అనేసి గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇట్లా సరే ఆ రాత్రి అయిపోయింది. తను ఏం చేసినాడంటే తను నిక్కీ ఉన్న ధైర్యాన్ని, తనకున్న బలశాలిని బట్టి, తనకున్న డేర్నెస్ని బట్టి ఆ మౌమౌస్ అనే గ్యాంగ్ వాళ్ళు ఏం చేశారంటే చాలా కొద్ది సమయంలోనే ఆ మౌమౌస్ అనే గ్యాంగ్కి ప్రెసిడెంట్ చేసినారంట. ఆ ఆపర్చునిటీ ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదంట. మౌమౌస్ అనే గ్యాంగ్కి ఇప్పుడు నిక్కీ ఎవరు ప్రెసిడెంట్ అంటే ఆ గ్యాంగ్కి ప్రెసిడెంట్ అయ్యాడు. నిక్కీ కింద చాలా మంది ఉంటారు కదా, మీరు కూడా ఇక్కడ అంటే మీరు కాదు, చాలా మంది ఏం చేశారంటే ఫోన్ చేశారు, మామ ఇక్కడ గొడవ ఇప్పుడు వచ్చేసారు అనగానే ఎంతమంది వస్తారు, రండ్రా 10 మంది రండ్రా 5 మంది తీసుకురండ్రా అని అంటూ ఉంటారు కదా చాలా మంది బయట కూడా. అట్లానే ఒక ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నాడు. నిక్కీ ఆర్డర్ ఇస్తే చాలా, అరే ఇట్లా గొడవ జరుగుతుంది ఇక్కడ, ఇది ఇట్లా మనకి డబ్బులు ఇచ్చి పలానా వాళ్ళని చంపమన్నారు, రండి మనం స్కెచ్ చేద్దాం, ప్లాన్ వేద్దాం అని చెప్పేసి అట్లాంటి పనులు కూడా నిక్కీ చేస్తూ ఉంటాడు అనమాట. అట్లాంటి నిక్కీకి కూడా అరే నేను తప్పు చేస్తున్నానేమో అని చెప్పేసి నేను బయటికి రావాలంటే ఎట్లా అని ఆలోచించాడు అనమాట. ఇప్పుడు బయటికి రావాలి ఒకవేళ నార్మల్ పర్సన్గా గ్యాంగ్లో ఒక మెంబర్గా ఉంటే గ్యాంగ్లోంచి బయటికి రావచ్చు. అదే ప్రెసిడెంట్ అయ్యి ఉండి బయటికి రావాలి అంత ఈజీగా బయటకు వస్తాడా? రాడు కదా. తను ఇప్పుడు ప్రెసిడెంట్ మౌమౌస్ అనే గ్యాంగ్కి ప్రెసిడెంట్ అయ్యాడు. తను బయటికి రావడానికి తన చేత కావట్లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి నేను ఎట్లా బయటికి రావాలని చెప్పేసి తను అనుకుంటున్నాడు, కానీ బయటికి రాలేకపోతున్నాడు. ఎట్లను ఇంకా నా వల్ల కాదేమో అంటే పెద్దలు అంటారు కదా, పంజరంలో చిక్కుకుపోయిన పావురం అని అంటారు కదా, అట్లా ఉంది తన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో తను అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు అనమాట. చూసారా పిల్లలు, ఇది మనకి ఇంతవరకు ఈరోజు మన స్టోరీ. ఇది నిక్కీ అన్నమాట. అంటే నిక్కీ ఇట్లాంటి జీవితం జీవిస్తున్నాడు. తనని ఎవ్వరు ప్రేమిస్తలేదు, అంటే నో వన్ కేర్స్ అని ఉంది. వాళ్ళ నాన్న మీద హేట్ అంటే వాళ్ళ నాన్న మీద ద్వేషం పెంచుకున్నాడు. అలాగే చిన్న పాప మీద కోపం పెంచుకొని చిన్న పాపని గుద్దుతూ వచ్చినాడు అనమాట. ఇక్కడ హైడింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఉంది కదా, అయితే హైడింగ్ ఆన్ ద ఇన్సైడ్ అంటే ఏంటంటే తను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న దగ్గర కానీ వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అన్న దగ్గర కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎట్లా అంటే ధైర్యంగా ఉందాగా. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళామనుకో మనం బెడ్రూమ్లోకి, మన కిచెన్లోకి, హాల్లోకి పూందాగా తిరుగుతూ ఉంటాం కదా అటు ఇటుగా, ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి. అదే నిక్కీ తన ఇంట్లో ఎట్లా ఉండేవాడంటే ఎవరిని ప్రేమించకపోయేసరికి తను ఏం చేశాడంటే పెట్టిన అన్నము తినేవాడు కాదంట, ఈ అన్నం నాకు వద్దని తోసేవాడంట, ఒక మూలకు పోయి కూర్చునేవాడంట, ఒంటరిగా జీవించాలని ఉండేవాడంట. అయితే పక్కింద వాళ్ళ వెహికల్స్ దగ్గర సపరేట్గా అంటే తనలో తను తన ఫ్యామిలీకి దూరంగా ప్రతి పరిస్థితిలో దూరంగా ఉంటాడనమాట. దాన్నే హైడింగ్ ఆన్ ద ఇన్సైడ్ అని అంటారనమాట. అట్లా తన జీవితం కూడా ఇట్లా ఉంటూ వచ్చింది. అయితే పిల్లలు మిగతా స్టోరీ ఏమైందో రేపు విందాము. అయితే పిల్లలు మీరు కూడా ఉండండి. మీ జీవితంలో కూడా మీరు అనుకుండొచ్చు, ఒకవేళ ఎవరు నన్ను ప్రేమించలేని స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో, ఒకవేళ ఇతరుల మీద మీరు కోపం పెంచుకుంటున్నారేమో, లేకపోతే ఇతరుల మీద ద్వేషం పెంచుకుంటున్నారేమో, లేకపోతే ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారేమో. అయితే మీరందరికీ ఒక శుభవార్త ఏంటిదంటే మీరు ఈ సంవత్సరం ఇక్కడికి VBSకి వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. మీరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఈ లోకంలో, ఎవరి ద్వారా నేను ప్రేమను పొందలేకపోతున్నారు, నాకు తెలియకుండానే ద్వేషం వస్తుంది, తెలియకుండానే నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నాకు కోపం వస్తుంది. ఇవన్నీ సందర్భాలను బట్టి మీరు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే, అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, అట్లా మీరు ఒక నూతనమైన వ్యక్తిగా మారుతారనమాట. ధైర్యం అంటే కరేజ్ అంటే ధైర్యంగా మీరున్న సమాజంలో, మీ తల్లిదండ్రుల దగ్గర, మీ ఇంట్లో, మీ స్కూల్లో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా కరేజ్గా మీరు ఉండగలుగుతారు అనమాట. అయితే యేసుప్రభు ఏం చేస్తాడంటే మీ యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తాడు అనమాట. మీరు అప్పుడు ధైర్యంగా జీవిస్తారు. మీరు అలాగే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
మిగతా భాగము ఏమైందో, నిక్కీ ఏమయ్యాడో తర్వాత మనము రేపు చూద్దాం. ప్రార్థన చేసి అట్లానే మోకరించండి. అలాగే పైకి మోకరించాలి. ఒకవేళ ఎవరు ప్రేమని పొందలేక మీరు ఇక్కడ బహుశా వచ్చి ఉండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ మీద ఎప్పుడైనా కోపపడి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ద్వేషించవచ్చు మీరు, లేకపోతే ఇతరులని బూతు మాట్లాడుండొచ్చు. మీ జీవితంలో కూడా నిక్కీకి ఉన్న స్వభావాలు ఒకవేళ మీకు కూడా ఉన్నట్లయితే ఇది ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభా నేను నా ఫ్రెండ్ మీద నేను కోపపడ్డాను, నా ఫ్రెండ్ని నేను తిట్టినాను, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను నా జీవితంలో ఎవరి ప్రేమ నేను పొందలేకపోతున్నాను, అయితే నీ దగ్గరికి వస్తున్నాను, నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నీ ప్రేమను నాకు దయచేయండి. ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీకు ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే మీకు గ్రూప్స్లో మీ టీచర్స్ చెప్తారు. అయితే మీరు అలాంటి ప్రార్థన ఉంటే, మీరు అలా ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు మీ కుడి హస్తాలను చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నిన్న మొన్న ఎత్తిన వాళ్ళు కాకుండా, నిన్న మొన్న ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు కాకుండా, ఈరోజు ఈ లెసన్ ద్వారా, నిక్కీ క్రూజ్ ద్వారా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుంటే మీరు మీ చేతులు, మీ రైట్ హ్యాండ్ పైకైతే చూపించండి. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని క్షమిస్తాడు. మీలో ఉన్న కోపాన్ని మీ అంతటా మీరు తీసుకోలేరు, మీలో ఉండే ద్వేషాన్ని మీ అంతటా మీరు తీసుకోలేరు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో యేసు ప్రభు అవన్నిటి నుంచి తీసేస్తాడు. మీ పాపాలు కడగబడతాయి. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు. యేసు ప్రభు దగ్గర మీరు ప్రేమని పొందుతారు. అట్లానే నిన్న మొన్న ఎవరైతే హ్యాండ్స్ రేస్ చేశారో వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేసి చూపెట్టండి. మీకు మీ దగ్గరికి కార్డు తీసుకొస్తారు. మిగతా వాళ్ళు అట్లానే ప్రార్థన చేసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి. మీరు ఇంకా కళ్ళు తెరుచుకున్నారు అని అంటే మీలో అవిధేయత ఉంది. ఇందాక నుంచి అందరూ చెప్తున్నాడు కదా, కళ్ళు మూసుకోండి అని. కళ్ళు తెరుస్తున్నారు. పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ తమ్ముడి మీద కానీ, మీ చెల్లి మీద కానీ, మీ అక్కయ్య మీద కానీ, మీ బ్రదర్ మీద కానీ మీరు ఇంకా యాంగర్ చూపిస్తున్నారా? మీ తల్లిదండ్రుల మీద అరుస్తున్నారా? మీరు మీ టీచర్ మీద మీరు కోపడుతున్నారా? అంటే మీలో నిక్కీ ఉన్నాడు. నిక్కీ ఉంటే నిక్కీలో ఆయన ఎటువంటి కాన్సిక్వెన్సెస్కి వెళ్ళాడో బహుశా అంత దాకా నువ్వు వెళ్ళకపోవచ్చు, కానీ ఆ సఫరింగ్స్ ద్వారా నువ్వు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజే నువ్వు తీర్మానించుకో, ప్రభువా నాకు నిక్కీ లాంటి స్వభావం వద్దు. ఒకవేళ నాలో ఇంకా కోపం ఉంటే దయచేసి కోపాన్ని నాకు తీసివేయండి, నాకు ప్రశాంతతను దయచేయండి. ఎలా దయచేస్తాడు ఏసయ్య? ఏసయ్య నీ హృదయంలోకి వస్తే నీకు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఏసయ్య అందరినీ ప్రేమిస్తాడు, అలాగే నీవు కూడా అందరినీ ప్రేమిస్తావు. ఏసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో చక్కని పనులు చేశాడు, నువ్వు కూడా చక్కని పనులు చేస్తావు. సో కార్డు ఒకవేళ తీసుకున్నట్లయితే అలాగే ఉండండి. కార్డు తీసుకున్న వాళ్ళు చేతులు దించేయండి. ఇంకా ఒకవేళ ఈరోజు తీర్మానించుకుంటున్నట్లయితే ఇంకా నాలో కోపం ఉంది, ఇంకా నాలో ద్వేషం ఉంది అని నేను మారాలనుకుంటున్నాను, నిక్కీ లాంటి స్వభావం నేను ఉండాలనుకుంటలేదు అనుకుంటే మీ చేయి ఎత్తండి. మీకు కార్డు ఇస్తాడు. ఆ కార్డు ఏం చేయాలనేది చివరిలో చెప్తాను. అక్క విలం అలాగే ఉండండి. ప్రార్థన చేసి అందరు కళ్ళు మూసుకోవాలి. బాబు కళ్ళు మూసుకో. అలాగే మొగ్గురించండి. ప్రార్థన చేసుకున్నాం. నా వెనుక ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఎవరైతే కార్డు తీసుకున్నారో, యేసు ప్రభువా నాకు బహు కోపము, ఇతరులను ద్వేషించే స్వభావం ఉన్నది. నిక్కీ వలె ఎక్కడ తన జీవితమును నాశనం చేసుకున్నాడో ఆ రీతిగా నేను ఉండకుండా నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్యా నా జీవితంలోనికి రండి. నా యొక్క పాపములను
నీ యొక్క రక్తం చేత కడగండి, నన్ను పవిత్రపరచండి, మీ బిడ్డగా చేసుకోనండి. ఇంకా నిక్కీకి వచ్చినటువంటి లెసన్ వినాలి. ఈ 2 రోజులు కూడా చక్కగా వినుటకు నాకు ఆసక్తిని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాను, అలాగే మోకరించండి. నాన్న ప్రేమ తండ్రి, కృపగల దేవ, రాజును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయం 7:30 మొదలుకొని ఇప్పటి వరకు మీ కృపను మాకందరికీ దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యవనస్తులైన బిడ్డలు, జూనియర్స్ అండ్ సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఉన్నారు ప్రభువా. నిక్కీకి వచ్చినటువంటి చక్కని లెసన్ని బ్రదర్ ప్రవీణ్ మా దగ్గర తీసుకొని వచ్చినాడు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రవీణ్ వాడుకున్నది కూడా మీరు దీవించారు. పిల్లలు ఎవరైతే నేటి దినము నేను ప్రాంతాన్ని లెసన్ విన్నారో, ఎవరైతే తీర్మానించుకున్నారో, వారి యొక్క జీవితంలో మార్పు రావాలని తీర్మానించుకున్నారు. ఆయన వారి యొక్క హృదయంలోనికి రండి, గొప్ప కార్యం చేయండి, నూతనమైనటువంటి హృదయం వారికి దయచేయండి. పాత స్వభావాన్ని వాళ్ళు వదులుకొని నూతనమైన స్వభావం పొందుటకు కృప చూపించి బిడ్డల యొక్క హృదయాల్లో గొప్ప కార్యం చేస్తారని నమ్మిస్తూ తీసుకుంటున్నాను. 3 దినాలు VBS వాళ్ళు ఎంజాయ్ చేసినారు. ఇంకా రానున్న 7+1 డేస్లో కూడా నేను క్రమం తప్పకుండా రాగలుగుటకు మీ యొక్క సాయాన్ని కోరుకోవచ్చు. టీచర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగిస్తున్నాం మా తండ్రి. అలాగే ఉండండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కూర్చోండి అందరూ.